వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు బటర్ చికెన్ పాకెట్ చేయడం చూపిపోతానండి. నేను బటర్ చికెన్ పాకెట్ చేయడానికి ఏం కావాలో నేను చూపిస్తాను. ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 10 గార్లిక్ ముక్కల్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఒక 100 గ్రామ్ అంతా చికెన్ బోన్లెస్ చేసుకున్నాను నేను. మైదా ఫర్ బైండింగ్ కోసం నేను, కారం, పసుపు, ఇంగువ, పెప్పర్, గరం మసాలా, కొద్దిగా నేను జీరా పౌడర్ తీసుకున్నానండి. ఒక 5 పీసులు బ్రెడ్ తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకుని మీకు చూపిస్తాను ఎలా చేయడం అనేసి. ప్లస్ ఇది బటర్ 2 ముక్కలు, 2 క్యూబ్ అంతా నేను బటర్ తీసుకున్నానండి. ఈ బటర్ ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టడానికి మీకు ఎలాగ చేయడం చూపిస్తాను. సో మిక్సీ పట్టేసాను. ఇది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టి నేను కడాయి ఆయిల్ ఏమి వేయట్లేదని నేను కడాయి పెట్టుకుని వెయిట్ చేసుకుంటాను. దాంట్లో ఇది యాడ్ చేసుకుంటానండి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది తీసి పెట్టిన మసాలా దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాల్సిన ఉప్పు దీన్ని యాడ్ చేసుకుంటానండి. ఇది నుంచి కలబెట్టి మంచి కొద్ది రావాలండి. కొంచెం మిక్స్ అయ్యేదాకా కొద్ది రావాలి. ఇది కొద్ది వచ్చే 5 నిమిషాలు పడుతుందండి. అప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా చేయటం అనేది. ఇది కొంచెం మరిగిందండి, కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు నేను దీన్ని బటర్ యాడ్ చేసుకుంటాను. దీంట్లో బటర్ యాడ్ చేసుకోండి. బటర్ వేసుకుని కాసేపు ఒక 5 మినిట్స్ ఉండాలి. 5 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో నేను చికెన్ యాడ్ చేసుకుంటాను. ఒక 2 మినిట్స్ ఉండండి. సో బటర్ యాడ్ 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటాను దీంట్లో. ఇది మంచిగా వేగాలండి. ఇది కొంచెం థిక్గా రావాలి. ఇది మంచిగా వేగిన తర్వాత థిక్గా రావాలి. అప్పటిదాకా నేను ఒక 5 మినిట్స్ తర్వాత అట్లే పెడతానండి. ఇప్పుడు మంచిగా చిక్కబడిందండి. కొంచెం మంచి థిక్ అయింది. వాటర్ అంతా మంచి వర్కౌట్ అయింది. దీనిలో కొద్దిగా నేను టమాటా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా కెచప్, కొద్దిగా పెరిగేసుకుంటున్నాను. కొద్దిగా పెరుగు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అంత పెరుగు. మీరు గట్టిసి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇది మంచి కలబెట్టండి. ఇంకొంచెం చిక్కగా రావాలి. ఇది పెరుగు వేసాం కదా, యాడ్ చేసాం కదా. ఇప్పుడు పెరుగు, టమాటా కెచప్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంకొక చిక్కపడాలి. ఇది ఒక 5 మినిట్స్ నేను స్టవ్ పైన ఉంచుతానండి. తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇది గట్టిగా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసి ఇది ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత మీకు ఎలా చేయడం నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది, డ్రై అయిపోయిందండి సార్, ఆరిపోయింది ఇది. సో నేను ఆరిపోయిన తర్వాత నేను తీసుకుంటాను. నేను బ్రెడ్ ముక్కని సైడ్ అంతా కట్ చేసుకున్నాను. కట్ చేసిన కొద్దిగా నేను సైడ్ అంతా నేను వాటర్ అద్దుకున్నానండి. ఎందుకంటే మీకు బ్రెడ్ కాబట్టి వాటర్ అద్దుకుంటే కొంచెం మీకు అది బైండింగ్ అనేది మంచిగా వస్తుంది. లేకపోతే మీకు కట్ అయిపోతాయి బ్రెడ్. ఇది మీకు నేను బేకరీ బ్రెడ్ తీసుకోలేదు, ఈ స్వీట్ బ్రెడ్ వేరే తీసుకున్నాను కాబట్టి. సో మనం ఆల్రెడీ మీరు చేసి పెట్టుకుంటేనే ఇలా పెట్టుకోండి. ఇలా నేను ట్రయాంగిల్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు మీరు. ఇలా అయిందండి. అయిన తర్వాత ఇలా మంచిగా ఒకటి చేసుకొని అలాగే నేను మైదా పిండిని కలిపి పెట్టుకున్నాను బైండింగ్ కోసం. నేను మైదా డిప్ చేసుకుంటున్నాను. దీన్ని మైదా డిప్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ అప్లై చేసుకుంటానండి. వేడి బటర్ చికెన్ పాకెట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా అద్దరిపోతుంది. బటర్ వేస్తాం కాబట్టి మిక్స్ చికెన్ చాలా టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఇలాగ ట్రై చేసి టేస్ట్ ఎలా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.